ముందుగా ఇక్కడికి విచ్చేసిన నా ప్రియతమ చిన్నారులందరికీ, అలాగే ఈ ప్రత్యేక బాలల ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి సంస్థలు నడుపుతున్నటువంటి సారథులందరికీ, అలాగే నేను అసోసియేట్ అయి ఉండి, అంత దత్తత అనే పదం కరెక్ట్ కాదు, బట్ నేను తీసుకొని చేస్తున్నటువంటి సూరారం నర్మెట్ట గ్రామ వాసులకు అండ్ ఈ రోజున అవార్డు తీసుకుంటున్నటువంటి పద్మశ్రీ జాదవ్ యపాంగ్ గారికి, అలాగే చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు, చివరన మన తెలుగు ప్రజల అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి అండ్ నాకు అంటే మీడియా ఇక్కడ సరే మీ అందరూ ఉన్నారని చెప్పడం కాదు, బట్ ఏ మనిషిని చూస్తే గుండె నిండా తృప్తి ఉంటుందో, ధైర్యం ఉంటుందో, ఒక పెద్ద అన్నయ్యనో లేకుంటే పెద్ద నాన్ననో చూసినటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుందో, ఏ మనిషి మాటలు వింటే ఏ స్పీచ్లో కానీ ఏ మెసేజ్లో కానీ ఏదో ఒక మంచిని మనం తీసుకొని ఇంటికి వెళ్ళగలుగుతాం అనిపిస్తుందో, ఇంకా నా మనసులోని మాట చెప్పాలంటే తెలుగు వాళ్ళల్లో మనం గర్వంగా చెప్పుకునేది ఎన్టీ రామారావు గారు అయితే, ఆ తర్వాత మనం గర్వంగా చెప్పుకోగలిగినటువంటి వ్యక్తి, ఏ మనిషిని చూస్తే ఆ తెలుగుతనం ఉట్టిపడుతుందో. ఇంతకుముందు మన వ్యాఖ్యాత ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు నాకు కొంచెం ఇదిగా అనిపించింది, ఎందుకంటే మనం ఎవరి ముందు మాట్లాడుతున్నాం, తెలుగు భాషను ముందుకు తీసుకొని వచ్చి తెలుగు భాష గురించి ప్రతి ఇంట్లో తెలుగు మాట్లాడాలని చెప్పేటువంటి మన తెలుగు ఒక రకంగా చెప్పాలంటే మన తేజం గౌరవనీయులు, ప్రతి వాళ్ళు ఇష్టపడేటువంటి, అంటే ప్రతిపక్షంలో ఉన్న విపక్షంలో ఉన్న తను ఆ రోజుల్లో ఈ రోజు కూడా ఇష్టపడేటువంటి ఒక గొప్ప వ్యక్తి, నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఎప్పటి నుండి కూడా ఈ సంకల్ప దివస్కు నేను వారిని పిలిచి వారి ముందు చేస్తున్న కార్యక్రమాన్ని చూపించాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. బట్ ఈసారి మట్టుకు తనకు చాలా, అంటే చెప్పడానికి కానీ కాదు, అందరూ అన్ని సభల్లో మాట్లాడినది కాదు, నిజంగా తనకు కొంత బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా, తను ఎక్కువగా షెడ్యూల్లో రెగ్యులర్గా బిజీగా ఉన్నా కూడా తను అడ్జస్ట్ చేసుకొని ఈ రోజున ఇక్కడ మేము ముందుకు వచ్చినటువంటి వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్ని రోజులు జరుగుతున్నటువంటి సంకల్ప్ దివస్ 25 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సంకల్ప్ దివస్ అన్నిటికీ కూడా ఒక తలమానికంగా ఒక స్ఫూర్తినిచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు సార్. ఈ రోజున ఒక 50 ప్రత్యేక అంటే స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్స్కు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళంతా ఉన్నారు. మేము ప్రతి సంవత్సరం ఈ రోజున 28 నవంబర్ నాడు ఈ రోజున ఇక్కడ కలుస్తాం సార్. ఇక్కడ ఈ రోజున ఇదొక అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక చారిటీ లాగా కాకుండా మేమందరం కలిసి జరుపుకునేటువంటి ఒక పండుగగా సంకల్ప దివస్ జరుగుతుంది. వాళ్ళు చేసినటువంటి ప్రతి పనిని ఇక్కడికి తీసుకొచ్చి జరుపుకుంటారు. వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రతి సంవత్సరం వెయిట్ చేసి జరుపుకునేటువంటి ఒక ప్రత్యేక ఉత్సవంగా ఈ రోజున జరుగుతుంది. వీటన్నిటికీ తలమానికంగా ఉండేది ఏంటంటే, ఈ రోజున మన దేశం గర్వంగా చెప్పుకునేది అంటే మానవతా విలువలు ఇంకా ఉన్నాయి, మానవత్వం ఉండాలి అని అంటే ప్రతి కొంతమంది కారణ జన్మలు ఉంటారు. అలాంటి వాళ్ళు మనకు అన్నా హజారే గారి విషయంలో కానివ్వండి, కిరణ్ బేడీ గారి విషయంలో కానివ్వండి, సుందర్లాల్ బహుగుణ, బాబా ఆమ్టే, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సంకల్ప్ దివస్ రోజున ప్రతి సంవత్సరం ఒక్కొక్కళ్ళు, అంటే మనకు రాజేంద్ర సింగ్, అలాగే జాకీ నర్పుతం లాంటి వాళ్ళు, ఈ రోజున మనము ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ జాదవ్ యపాంగ్ గారు ఈ రోజున ఇక్కడ మనకు విచ్చేశారు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మన పనులలో మనం బిజీగా ఉన్నా, మన కార్యక్రమాలలో మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనం ఉన్నా కూడా వాళ్ళు దీన్నే జీవితంగా సర్వస్వంగా భావించి ఎలాంటి లాభాపేక్ష లేకుండా జీవితాన్ని సర్వం త్యాగం చేసేసి ఇలాంటి రకరకాల వాటిని నెత్తి మీద పెట్టుకొని మరీ మోస్తున్నటువంటి మనకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఉన్నారు. అలాగే ఈ రోజున సంకల్ప సంజీవిని పురస్కారం తీసుకుంటున్న వాళ్ళు, ఒకళ్ళు వెదర్ మ్యాన్, ఇంకొకళ్ళు మనం కనుక తీసుకుంటే ప్రతి వాళ్ళకి ఏదో రకంగా భోజనం అందించేటువంటి ఇంకొకళ్ళు, ఇలా మనకు సంకల్ప సంజీవిని తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈ రోజున ఇక్కడ మన ముందు ఉన్నారు. సో వీళ్ళందరి సమక్షంలో ఇది జరుపుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను అందరికి చెప్తానంటే, మనం ఒక చారిటీ అనే పదం కానివ్వండి, లేకుంటే దానం అనే పదాన్ని కానివ్వండి, అది ఒక రకంగా ఇష్టపడని పదాలు. మనం ఎవరం దానం చేయడానికి, మనం ఎవరం మనకు ఉన్నటువంటి దాన్ని తీసుకురావడం, దేవుడు ఒక్కడే ఇవ్వాలి,
అండ్ మనం అందరం కూడా సొసైటీ నుంచి తీసుకుంటాం, దాన్ని తిరిగి ఇస్తుంటాం. తిరిగి ఇవ్వడంలో ఉన్నటువంటి తృప్తి, ఇంకొక మనిషి లోపల ఉన్నటువంటి కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని చూసే తత్వం మన లోపల వచ్చినప్పుడు మాత్రమే మనిషిగా మారతాడనేది నేను భావిస్తాను. ఈ రోజున మనం కనుక తీసుకుంటే దాదాపు 2 కోట్ల మంది మనుషులకు ఏదో ఒక రకమైనటువంటి ఒక చిన్న వైకల్యత ఉంటుంది. కానీ దానికంటే మిగతా 100 కోట్ల మందిలో ఇంకొక రకమైనటువంటి కొంత వైకల్యత మనకు కనిపిస్తుంది. అది మనం పంచుకోవడము, ఆనందాన్ని పంచుకోవడం, కానీ మనకున్న దాంట్లో కొంత మనం తిరిగి ఇవ్వడం అనే దాన్ని దాచుకోవడము, దోచుకోవడం అనేటువంటి దాన్ని తీసేసి కనుక మనం ఆలోచిస్తే, దానికి తీసి కనుక పక్కన పెడితే ఎంతటి చక్కటి సమాజాన్ని మనం చూడొచ్చు, ఎంతటి చక్కటి ఆనందాన్ని మనం పొందొచ్చు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. వెస్ట్రన్ కంట్రీస్లో తీసుకుంటే కనుక ప్రతి చోట ప్రతి సైనేజ్ చూస్తే ఎక్కడన్నా ఏదన్నా ఉంటే స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి సంబంధించినటువంటి సైనేజెస్ మనకు కనపడతాయి. వాళ్ళకు స్కూల్లో నుంచి కూడా వాటికి సంబంధించినటువంటి విషయాలను వాళ్ళన్నీ నేర్పుతూ ఉంటారు. అంటే ఎక్కడ పోయినా వాళ్ళకి ఎటువంటి ఈ అసౌకర్యం కలవకుండా మనం చూసుకునేటువంటి కనపడుతుంది. బట్ ఇక్కడ మట్టుకు మనకు అది ఫారిన్ లాంగ్వేజెస్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మనం చిన్నప్పటి నుంచి నేర్పించేది, మనం సమాజాన్ని నిర్మించాలనుకుంటున్న మనకు మట్టుకు ఆ సమాజంలో వీళ్ళు కూడా భాగస్తులు అని వాళ్ళని కూడా మనం దగ్గరగా చూడాలి అని అంటే వాళ్ళ భాషలో మనం మాట్లాడాలి, వాళ్ళ సైన్స్లో అది బ్రెయిల్ కానీ కొన్ని మనం వాళ్ళ లోపల అటువంటి ఆ కన్వర్సేషన్ కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలనే విషయాన్ని మటుకు మనం కొంచెం పక్కన పెడుతున్నామేమో అని అనిపిస్తుంది. అందుకే వాటిని ఈజీగా అర్థమయ్యేటువంటి వాటిల్లో మనం ఇక్కడ చూసినా, మనం చాలా స్కూల్స్లోకి పంపించినా కూడా అది చేయడానికి స్వచ్ఛ ఇండియా ఫౌండేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇంకొంత మనం కనుక చేస్తే ఇక్కడ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా మనం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది చాలా ఇన్స్టిట్యూషన్స్లో అంటే సిఎస్ఆర్ ఫండ్ కింద తీసేసి దానం చేయడం అనేది కాకుండా మనకున్నటువంటి సంస్థల్లో కూడా వాళ్ళని కొంతమందిని మనం భాగస్వాములు చేయొచ్చు. ఎక్కడైతే వాళ్ళు సహాయం చేయగలుగుతారో, ఎక్కడ వాళ్ళు పని చేయగలుగుతారో, ఒక ఫ్రంట్ ఆఫీస్లో కానీ ఇంకో దగ్గర కానీ కూర్చోగలిగి మాట్లాడగలిగి చేయగలిగి, లేదా కొంచెం ఫింగర్స్ ఉంటే డేటా ఎంట్రీ లాంటివి కూడా చేయగలుగుతారు, అలాంటి జాబ్ మేళాలు కూడా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా లేదా ఇక్కడి నుంచి లైవ్గా వెళ్తున్నటువంటి చాలా ఛానల్స్ ఇక్కడి నుంచి లైవ్గా వెళ్తున్నాయి, వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ విన్నపం చేసేది ఏంటంటే, మనం సమాజాన్ని అనేది ఈ ఓటు హక్కు లేదనో లేకపోతే వాళ్ళని మనము అప్పుడప్పుడు ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు దానం చేయడం అన్నది కాకుండా వాళ్ళని మనం కలుపుకొని వాళ్ళ లోపల ఆనందాన్ని చూసేలాగా మనకున్నటువంటి స్పెషల్ డేస్లో, మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మీ బర్త్డేస్ కానీ ఇంకోటి రోజులలో కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లోపల వాళ్ళతో కలిసి ఒక చెక్కులు రాసి దానం చేసేది, డొనేషన్ ఇచ్చేది కాకుండా వాళ్ళతో కలిపి కొంతసేపు గడిపితే మనం ఎంత అదృష్టవంతులమో, వాళ్ళకి కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి స్కిల్స్, వాళ్ళ లోపల ఉన్నటువంటి సూపర్ స్కిల్స్, వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు కనుక చూస్తే మీకు ఇక్కడ వాళ్ళు చూసినటువంటి చిన్న ఆర్ట్స్ కానీ ఇంకోటి కానీ మనం చూస్తే వాళ్ళ లోపల ఎంత స్కిల్ ఉంది, వాళ్ళ లోపల ఎంత నైపుణ్యత ఉందనేది కూడా మనం చూడొచ్చు. అలాంటివి చూసి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేద్దాం. మనం సమాజాన్ని నిజమైన సమాజాన్ని చూద్దాం. మనకు వేదాలలో ఉపనిషత్తులలో కూడా ఉంది. మనం మామూలుగా మనం వాడుతుంటాం మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి. బట్ ఫస్ట్ ఇక్కడి నుంచి ఈ స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వైకల్యత ఉన్నటువంటి వాళ్లకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ను మనం టెంపుల్గా మనము చూడడం మొదలు పెడదాం. ఆ రోజున నిజమైనటువంటి మానవతావాదులుగా, నిజంగా కొన్ని కోట్ల జీవరాశుల్లో ఉన్నటువంటి మనం మనుషులుగా పుట్టినందుకు మనకు మన జీవితాన్ని మనం సార్థం చేసుకున్నామని ఒక మెసేజ్ను మనం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ ఈ రోజున ఇందులో పాలు పంచుకుంటున్నందుకు, ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మీరు ఇందులో ఉన్నందుకు, అండ్ మళ్ళీ నేను ప్రతిసారి చెప్తాను, ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరూ ఎంత ఇష్టమో, అందరికంటే ఎక్కువగా నేను ఇష్టపడేది ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు. నేను చాలాసార్లు ఇదే విషయం చెప్తాను, ఈరోజు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. 2-3 పిల్లలను వాళ్ళను మనం చూసుకోవడమే కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో వీళ్ళను చాలా చిన్న జీతాలు, కొన్నిసార్లు లేకుండా కూడా వాలంటీర్స్గా ఉండి ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళ సారథులందరికీ, వాలంటీర్స్ అందరికీ కూడా మీకు ఒకసారి ధన్యవాదాలు. అండ్ మీకు ఇంకా నేను చెప్పాలంటే, మేమంతా రుణపడి ఉన్నాం. మీరు ఉండబట్టి ఆ పేరెంట్స్ కూడా మిమ్మల్ని వదిలిపెట్టి మార్నింగ్ టు ఈవినింగ్ కొంత రిలీఫ్ పొందగలుగుతున్నారు. మీరు ఈ యజ్ఞాన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. మేమున్నాం. మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా స్వచ్ఛ ఇండియానే కాదు, ఇలాంటి చాలా మంది వస్తున్నారు. ఇంకా అందరిని ఇన్స్పైర్ చేయడానికి కూడా ప్రయత్నం చేద్దామని
మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వచ్చిన అందరికీ, పిల్లలందరికీ కూడా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. మీకు మేమున్నాము, ఎక్కడా మనం బాధపడాల్సింది లేదు. మీకంటే కూడా చాలా అన్ని బాగుండి కూడా బాగలేని మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి జాలి పడదాం, కానీ మనం కాదు అని మీకు అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మన భారత మాజీ ఉపరాష్ట్రపతి, మనందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి, గౌరవనీయులు ఎం వెంకయ్య నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్.